మస్క్ ఏమన్నాడు దీనిలో అసలు? ఎలాన్ మస్క్ ఏమంటాడంటే ఈవీఎంస్ ని హ్యాక్ చేయొచ్చు ఈజీగా అని వాడే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇచ్చాడు డైరెక్ట్ గా, వాడు ట్వీట్ పెట్టాడు డైరెక్ట్ గా. అంత పెద్ద ఫ్రాడ్ ఇది, ఎక్కడి నుంచి అయినా మొబైల్ ద్వారా దాన్ని ఆపరేట్ చేయొచ్చు, అంత సులభం. అంత సులభమైన పెట్టాడు. దానికి పురంధేశ్వర్ కౌంటర్ ఇచ్చింది. ఏమని? రా ఎవరి వల్ల కాలేదు, అది చాలా మంది చేశారు ఇది అందుకని, ఎవరి వల్ల కాలేదు, నీకు అంత సత్తా ఉంటే రా చేసి చూపించు, ఈ అవకాశం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎవరికి వీళ్ళకి కల్పించాలి, ఎవరికి అని చెప్పి రిప్లై ఇచ్చింది. అక్కడ వరకు అయితే నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోయింది ఇది. ఎందుకంటే వరుసగా 3 సార్లు అనేది అందరూ షాక్ అబ్బా. ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యం లేదు 3 ముఖ్యమంత్రులు 3 ప్రధానమంత్రి ఉద్యోగాలు చేయడం అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికి చాలా. నా దేశం వాయిస్ కట్ అయిపోతుంది. హలో, వాయిస్ కట్ అవుతుందండి. ఎప్పుడు వినిపిస్తున్నా? ఇప్పటి వరకు ప్రపంచంలో 3 సార్లు ప్రధానమంత్రి అయిన ఏకైక మొనగాడు ఇతనే. ఎవరికి ఎవరు చైనాలో అయితే అయ్యొచ్చేమో కానీ ప్రపంచ దేశాల్లో ఎవడి వల్ల కాల కదా. అందుకని అందరూ షాక్ అయిపోతున్నారు. అతను ఒక అతీత శక్తి అయిపోతాడు రేపు. అతనికి ఎలా ఉందంటే, నువ్వేదో సామాన్యమైన కంపెనీలో సాధారణ క్లర్క్ ఉద్యోగం అంత ఈజీ అయిపోయింది ప్రధానమంత్రి ఉద్యోగం. అంతేగా, ఆడికి అసలు ప్రధానమంత్రి అది ఏం చీపు అన్నట్టుగా మార్చేసాడు దాన్ని. దీంతో పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్కరికి. యాక్చువల్ గా ఈవీఎంస్ తయారు చేసింది జపాన్ అంట కదా. ఫస్ట్ జపాన్ అంట, కానీ జపాన్ వాడు వాడంట అక్కడ, మళ్ళీ బ్యాలెట్ అంట అక్కడ. మళ్ళీ అంతా తెలివైన దేశాలన్నీ బ్యాలెట్టే వాడతాయి ఇప్పుడు. అమెరికా కూడా దాన్ని తయారు చేసిన దాంట్లో అది కూడా ఉన్నట్టుంది, కానీ వాడు బ్యాలెట్. నీకు అంతెందుకు, నీకు తయారు చేసింది అవి ఎక్కడ భారత్ హెవీ ప్లే ఉంటాయి కదా ఎలక్ట్రికల్ డిహెచ్ఎల్, ఢిల్లీలో ఇంకో కంపెనీ ఏదో చేసిందంట. అదే దీనికి సంబంధించిన బ్రాంచ్లు ఏదో ఉంటాయి. మొత్తానికి ఎలన్ మస్క్ దాకా వెళ్ళిపోయింది స్టోరీ. వెళ్ళిపోయింది. కాదు ఆయన ఆది గారు, నిజమైన ఇది రజనీకాంత్ సాక్షి టాక్ వచ్చింది. అది రజనీకాంత్ సాక్షికి జూలై 1 నుంచి వెళ్ళిపోతాడు, ఆల్రెడీ వెళ్ళిపోమన్నారు. సజ్జల కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకున్న తర్వాత జరిగింది ఏంటంటే, ఫైనల్ గా సాక్షికి వచ్చాయి అనే మాట వినిపించింది. ఇదంతా దానితో సాక్షి కూడా బలంగా లేదని ఒక పేరుంది. ఇతను రజనీకాంత్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి విపరీతం ఫ్రస్ట్రేషన్ ఉన్నాడంట. అవునా? ఫ్రస్ట్రేషన్ ఉన్నాడంట. చిన్నటికి కూడా బాగా సీరియస్ కోపడుతున్నాడంట వీళ్ళ మీద. ఎవరి మీద? అదే కింద స్థాయి హెడ్ల మీద. పక్కా టీడీపీ, ఇక రాజేష్ గారు పక్క టీడీపీ, అనిల్ టీడీపీ. అనిల్ అయితే కోసేసుకుంటాడు దేన్నైనా. అవును. అక్కడంతా మర్మాంగాలు కోసుకునేవాళ్ళే టీడీపీ అంటే. రక్తం ఎర్రగా ఉండదు, పచ్చగా ఉంటది. ఏం బొక్క. కానీ వెళ్తే బాగానే ఉంటుంది సాక్షికి. సాక్షి కొద్దిగా బలపడినట్టు కనిపిస్తుంది. నిజంగా అయితే సాక్షి దగ్గర మెకానిజం లేదు. ఏం మెకానిజము అంటే, ఎల్లో మీడియా చేసే మెకానిజము వ్యవస్థ లేదు. ఈయన దగ్గర అసలు మీడియా మేనేజ్మెంటే ప్రాబ్లమాటిక్. ఫస్ట్ దాన్ని భారతీయ రెడ్డి నుంచి తీసేయాల. అక్కడ ఉన్న సిస్టమ్ ని ఈజీ చేయాలి. అక్కడ ఏం చేశాను, నువ్వు అయిన దానికి కాని దానికి మెయిల్ పెట్టుకొని ఏడుస్తా కూర్చోవాలంట. సగం జీవితం అక్కడ సంకనాకి పోతే ఇంకేంది. అసలు నీకు నిజంగా సిస్టమ్ ఎట్లా ఉండాలంటే ఎన్టీవీ లాగా ఉండాలి. ఎన్టీవీలో ఏం చేసా, నువ్వు ఏది ఎవరు చెప్పక్కర్లా, చేసుకుంటా పోతుంటే జీతాలు దాని పాటికి అది పడతా పోతుంటాయి 30 గంట. అలాగే ఉండాలి. అసలు ఎప్పుడు కానీ ఎంప్లాయీకి ప్రెషర్ కానీ పెరిగితే వాడు దాన్ని స్కిప్ కొట్టేస్తాడు, వర్క్ స్కిప్ కొడతాడు. అసలు ఈయన ఏంటంటే ఆరంగించేకుండా తీసేయాలి ఆ వ్యవస్థని. అది ఇంకోటి స్ప్రెడ్ చేయాలి. ఎట్లా చేయాలంటే ఒకరిని పట్టుకోవడం, వాడికి ఏదైనా ఇచ్చి నడుపుకోవాలని చెప్పి వాడికి వెనకాల నుంచి బ్యాకప్ చేయాలి. అది కూడా వీళ్ళు 2-3 ప్రధానమైన తప్పులు చేశారు. నువ్వు నడపడానికి మళ్ళీ కసి కొద్దీ నడిపేవాడు కావాలి.
అవును. వీడి బ్లడ్ లో కూడా అదే బ్లూ బ్లడ్ ఉండాలి. వాళ్ళకి ఎట్టుందో సమానంగా వీడికి ఉండాలి. అంతే తప్ప ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా, యూట్యూబ్ విషయంలో టీడీపీ వాళ్ళు కొన్నారు. వాడేం చేస్తాడు, డబ్బు కోసం పిచ్చి పిచ్చిగా ఏదో చేసి వదిలేశారు. కసి ఉండదు. ఆ కసి కావాలి. అరే ఈ వాడు ఎట్ట గెలుస్తాడు. నేను 100% చెప్పాను మా వాళ్ళకి, ఈసారి ఎల్లో మీడియా టీడీపీ కూటమిని గెలిపిస్తోంది. నేను సజ్జలు మాట్లాడుతాను మాట. అరే పిచ్చినా కొడక, వాడు వివేకం అని సినిమా తీసి నీకు ఏంటి భారతిరెడ్డికి అవినాష్ రెడ్డికి కూడా వివాహిత సంబంధాలు పెడుతుంటే పిచ్చిన కొడుకులా చూస్తుంటే మిమ్మల్ని ఏమన్నా బాబు. వాడు ఇంకొక స్టెప్ ఎక్కి విజయమ్మకి వివేకానంద రెడ్డి కూడా ఏదో తెలియని అభిమానం ఉందని చెప్తుంటే ఆ ఇండైరెక్ట్ సెన్స్ అర్థం కానంత మూర్ఖత్వంలో ఈ సమాజం లేదు. వాళ్ళందరికీ చేసేది చంపేసినట్టుగా గందరగోళంగా వాడు మసిపుచ్చి మారడికే చేస్తుంటే మీ దగ్గర నుంచి కౌంటర్ లేదు కనీసం. మీరేం నడుపుతున్నట్టు అని అడిగారు. నిజంగా కౌంటర్ లేదండి. వాళ్ళ అగ్రి అసలు సీఎం అనే భయం లేకుండా అలా TV5 కానీ ఏబిఆర్ కానీ ఆయన రెచ్చిపోయారు. ఇప్పుడుగా రెచ్చిపోతారు, అప్పుడు రెచ్చిపోయారు. మరి వాళ్ళు ఒక సాధారణమైన బిల్డింగ్ ని అభూత కల్పనలా చూపిస్తున్నారు కదబ్బా. గవర్నమెంట్ బిల్డింగ్ ని అది 1987 నాటి ఎన్టీఆర్ ప్రాజెక్టు, టూరిజం ప్రాజెక్టు రుచికొండ. దాన్ని అభూత కల్పనలా చేసి చూపిస్తుంది. 26 లక్షల రూపాయలు బాగుంటబ్బా. 26 లక్షలు 26 లక్షలు 26 లక్షలు వేసి రుద్ది 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 ఏమో ఏదో తప్పు చేసేయడము అని చెప్పి ఒక భయంకరంగా తయారు చేసి రాస్తున్నారు. మరి అవును, 4-5 ఛానల్ వదలగొట్టేస్తారు. ఈటీవీ, TV5, ఏబిఆర్, మీడియా తోటి ఆడుకుంటున్నారు. వీళ్ళేమో ఆడుకోలేకపోతున్నారు. వీళ్ళకి చేయాలి కదా గేమ్. వీళ్ళకి మీడియా అనేది ఒక మైండ్ గేమ్. దాని మీద వీళ్ళకి గ్రిప్ లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆయేసుకొని పప్పేసుకొని ఊళ్ళో నొప్పేసుకొని ఇదిగో అంటే ఏదో చూసేది జనం నమ్మేస్తారు. దాన్ని నమ్మేటట్టుగా నువ్వు రుద్దాలి. ఆ రుద్దుడు నీకు తెలియాలి. అది వాడిలో నోట్లోంచి పుట్టుకొచ్చి నోటికే తెలుస్తుంది. బయటోడికి సాధ్యం కాదు. అది వాడి నోట్లోంచి పుట్టుకొచ్చి నోటితోనే అవుతుంది. బయటోడితో సాధ్యం కాదు. అది అవదు. ఇంకా ఇంకో పాయింట్ చెప్తున్నాను. అది ఇందాక కూడా చెప్పాను. ఇందాక ఎవరు చెప్తున్నా అది ఇప్పుడు వీళ్ళకి వెళ్తారు కదండి. ఇది కేవలం చంద్రబాబు మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ ప్రేమతో గెలిచింది వేసిన ఓట్లు కాదది. కేవలం జగన్ అంటే వ్యతిరేకంగా, జగన్ అంటే జగన్ పాలన నచ్చగా మారిపోయిన జనాలు ఒక 15-10% మారిపోయారు చూసారా. ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంటుందండి. ఇంత దారుణంగా 5%, 4% ఉంటుంది. మరి 10% డిఫరెన్స్ ఉండదు. అవును అవును 10% డిఫరెన్స్ అంటే చాలా దారుణం అండి బాబు. అవును. ఈయన ఇంకోటి వీళ్ళు కూడా పోతా ఉంటే పోనీ 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 వదిలేసుకున్నాడులే అన్నిటిని. అట్లా ఉండద్దు, పట్టుకోవాలా. పోతుంది 15% డిఫరెన్స్ అండి. 16% డిఫరెన్స్. అంత డిఫరెన్స్ ఉండదు ప్రభుత్వ వ్యతిరేకత. అంటే జగన్ పాలనని ఒక 15% పైన దారుణంగా. అంటే టీడీపీకి ఒక 39% హార్డ్కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుందండి. ఆయన పరిపాలన బాగున్నా బాగోకపోయినా వాడికి వేస్తారు ఓట్లు. అవునవును. ఇప్పుడు 40% జగన్కి వచ్చింది కదా. అవును అట్లుంటుంది. ఇదంతా హార్డ్కోర్ ఓట్ బ్యాంక్. అది నచ్చినా నచ్చకపోయినా, పరిపాలన నచ్చినా నచ్చకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆడికే వేస్తారు. అవును. మిగతా ఆడి కూడా టీడీపీ కూడా దాదాపు 100% ఉంటుంది. అవును. ఈ మిగతా 20% లో 5% వేస్టేజ్ ఉంటుంది. ఈ చిన్న చిన్న పార్టీలు చేస్తున్నారు. మిగతా 15% ఉంటుంది సార్.
అవును. ఆ 15% లో కనీసం సగాన్ని మన ఎవడైనా ఆకట్టుకోగలగాలి. ఆ పరిపాలనతోనైనా లేదంటే నమ్మకం కలిగిస్తారు. అది చేయలేకపోయాడు జగన్. అవును. ఇంకోటి ఏంటంటే అతను ఒక బండ నెత్తిన పెట్టుకున్నాడు. ఏంటంటే జనానికి ఇచ్చేయడము అనేది ఎక్కడ బొక్క ఉంటుంది, దేని ఎదిగి దేని కావాలి, దాని మీద బిజీగా ఉండి దీన్ని అంతా మర్చిపోయాడు, వదిలేశాడు. 24 గంటలు అదే దాన్ని చేస్తే మొత్తం అయిపోద్దులే, నీకు అంతెందుకు, మేము ఒక ఎమ్మెల్యే పేరెందుకులే కానీ అతనంటే ఏం లేదు, ఈసారిగా నన్ను ఇది చేసేయంటే మేము అంతా గెలిచాం. ఇదే మాట. అంటే 24 గంటలు ఖర్చు మీదే ఉంటారు. ఈ ఖర్చు పెట్టేస్తే చాలు, ఈ ఖర్చు పెట్టేస్తే మొత్తం అయిపోద్ది. అది పోయింది. ఖర్చు పెట్టడం వల్ల కాదు, కొంత రాజశేఖర రెడ్డిలా చేయాలా, కొంత రాజకీయం కూడా చేయాలా, అది చేత కాదు అతను. అందువల్ల కాదా రాజకీయం కూడా చేయాలండి. ఊరికే సంక్షేమం చేసి అయిపోద్ది. అరే మనం ఎంత చేసాం, మనం కాబట్టి ఎవరికి ఈ పిచ్చి భ్రమ నమ్మకాలు, ఎర్రిమొర్రి వ్యామోహం, ఖర్చు పెట్టేస్తే అసలు ఖర్చుకి ఎవడు లొంగడు. కొన్నిసార్లు తీసుకున్నాడు. మనల్ని భ్రమంలో ముంచినట్టున్నారండి వీళ్ళంతా. ఇది చేస్తే అయిపోద్దన్నా, అది చేస్తే అయిపోద్దన్నా, వాళ్ళని చూస్తేనే అరే వీళ్ళతో అసలు మాట్లాడడం కూడా వేస్ట్ అనిపించింది నాకైతే. ఆ ఎమ్మెల్యే ఒకడన్నా ఏముందన్నా, ఒక్క చిన్నది ఒక్క గుడిక ఆ మాట అన్నా అంటే అయిపోద్ది, మొత్తం మనమైతే ఉంటుంది అన్నాడు. అరే ఒకసారి పోయి యాత్ర 2 చూడరా నాయన, ఆయన ఏం చెప్పాడు, నా వల్ల కాంతి నేను చేయను, ఓడిపోయినా పర్లేదు అన్నాడు. నువ్వేమో దాన్ని దాచి పెట్టుకుని ఉంటా. సాయంత్రం యాత్ర సినిమా పోయాడు పిచ్చోడు. వాడి పేరెందుకులే కానీ వాడు అప్పుడు రాజు అవునానా అని పోయాడు వాడు. అట్టా ఈ ఎర్రిమొర్రి నా కొడుకులు ఉన్నంత కాలం ఇంతే అబ్బా. సరే మనమేదో చిక్కాయ పాడుకోవడం, గొంతు చించుకోవడం, ప్రశాంతంగా ఉన్నాం. ఓకే. ఏమండి ఇప్పుడు ఆయన్ని ఊరికే చిన్న చర్య ఉన్నా కానీ ఆయన విషయంలో చాలా మంది ఊహాగానాలు విపరీతంగా చేసి ఏం చేస్తారంటే స్ప్రెడ్ చేస్తారు. కారణం ఏంటంటే ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆయన ద్వారా చాలా మంది వెళ్ళిపోయి ఉద్యోగాలు పోయినాయి కదా. వాళ్ళంతా కత్తి కట్టుకొని లాస్ట్కి తోడల్లుడు అనే పేరున్నోడు కూడా ఇతను వ్యవహారం అంటే గ్రూపులు కట్టి గందరగోళాలు చేసి బయటకు వచ్చి పంచాయతీ చేస్తున్న పరిస్థితులు. సొంత కులస్తులు కూడా ఇతని మీద సరిగ్గా లేరు. దానివల్ల ఈయన మీద స్ప్రెడ్ అయ్యేది మాత్రం భారీ ఎత్తున స్ప్రెడ్ అవుతుంది. అందులో భాగంగా ఇతను 1వ తేదీ సాక్షిలో చేస్తాడనే పేరుంది. అది అదే నాకు తెలిసిన సమాచారం అయితే అది ఏంటి, అదే మొత్తానికి లోకేష్ అయితే చాలా తీరేసుకున్నాడంట. మరి ఏం జరిగింది సార్, అప్పటి నుంచి అసలు మా వాళ్ళ దగ్గర కూడా రానివ్వట్లేదంట అసలు. అందులో భాగంగా కొద్ది రోజులు స్క్రీన్కి దూరంగా ఉంటే అప్పుడు కేసీఆర్ అప్పుడు వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయింది కదా. అవును. అప్పుడు కూడా మనోడు ఒక 2 నెలలు 3 నెలలు స్క్రీన్కి దూరంగా ఉన్నాడంట. అది కోపాలు అవన్నీ చల్లారుతాయి వాళ్ళకి. ఈ టీడీపీ వాళ్ళు కూడా రారంటున్నారంట అండి. డిస్కషన్ రమ్మంటే టీడీపీ వాళ్ళు రారంటున్నారంట డిబేట్కి. రానంటే దానివల్ల కూడా కొంత ఏదో మరి బ్యాడ్ నేమ్ అసలు. ఛానల్ సైడ్ తీసేసుకుంటారు రాను అన్నారంటే. నాకు అర్థం కాలేదు. 1 సైడ్ అయిపోద్ది ఛానల్, దాని యొక్క ఇది తగ్గిపోద్ది, మార్కెట్ వాల్యూ. అంతే కదా. న్యూట్రల్గా ఉంటే నేషనల్ నెట్వర్క్కి బాగుంటుంది. దాని ఇది తెలిసిపోయినావు. ఇప్పుడు ఏమవుద్ది తెలుసా నీకు, అక్కడ రాలేదనుకో, ఏపీలో రావట్లేదు కదా అనేది నేషనల్ లెవెల్లో చేసిందనుకో రిమార్క్ పడుతుంది, యాడ్స్ వెళ్ళిపోతాయి వెనక్కి. అలాగే వెళ్ళిపోయిందంటే బాబు అదే ద్వారా మామూలు 10 నిమిషాలు ఉంటాయండి, హాఫ్ అన్ అవర్కి వచ్చి యాడ్ మనకి ఇక్కడ 2-3 నిమిషాలు కూడా ఉండట్లేదు అసలు. నేను నీకేం చెప్పా, అట్లా ఉంటుందా దాని మీద. నా కంటి ముందే రాజశేఖర్ రాశాడంటే నువ్వేమన్నావు? నేను అన్నా అది కాదు, నేనేమంటానంటే వీళ్ళు చూశారు కదా నిజం ఓనర్లకి ఇది పెద్ద వాల్యూ కాదు. మహా అయితే
మామూలుగా అన్అఫిషియల్ గా అయితే ఇది 500 1000 కోట్లు, ఏది అధికారికంగా అయితే 1000 కోట్లు వాల్యూ అంటే ఇది. అనధికారికంగా అంటే 253 దీన్ని లాగేసుకుంది ఎంత 250 కోట్లు 230 కోట్లు. ఇది మామూలుగా అయితే అధికారికంగా దీని వాల్యూ 1000 కోట్లు అంటండి. అవునులే, అవును చేసేది. అన్అఫిషియల్ గా అయితే 500 కోట్లేనండి దీని వాల్యూ. ఇప్పుడు ఇద్దరు భిక్షాటులు కానీ 500 కోట్లు అనేది లెక్క అండి అసలే. నువ్వు అనుకున్నాను తేలిగ్గా ఉండదు కదా, అంత తేలిగ్గా ఉండదు కదా భిక్షాటులకి. ఈ రోజున నీ దగ్గర ఇప్పుడు ఎల్ఎన్టీ అనేది మహాలక్ష్మికి కారణంగా మేము వాటాలు నమ్మేసుకుంటాం అందంట. ఏంటి మీకు అంత దానిలో వచ్చేదే 40,000 మంది రోజుకి ఎక్కట్లేదు బస్సులో, ఫ్రీ బస్సు వల్ల 40,000 మంది కూడా నీది ఒక ఖర్చు అని అంటే వచ్చేదే 5%. అది కూడా రాకపోతే మేము మూసుకొని పోవాల్సిందే, మాకొద్దే అయిపోయాడు, మేము 2020 కల్లా అన్నేసుకుంటాం అంటున్నారు వాళ్ళు. అదే కాదండి, అది మన అది అప్పటి నుంచి అంటారండి, అలా ఇప్పుడు కాదు అది. దీన్ని సాగ్గా చూపిస్తున్నారంట, బూచిగా చూపిస్తున్నారంట. ఇప్పుడు కారణంగా చూపిస్తున్నారు కానీ అది అప్పుడే వచ్చింది. అది కేసీఆర్ ఉండగానే అది వచ్చింది. అది ప్రబోధనాలు అప్పుడే పెట్టారు, ఇప్పుడు పెట్టింది కాదు అది. కరోనా వల్ల కదా కరోనా వల్ల అట్లా చేసి ఉంటారు, అట్లా ఇచ్చుంటారు. ఏమంటారు? కరోనా వల్ల ఆగిపోయింది వ్యవస్థ, అప్పుడు వాళ్ళకి గట్టి కొట్టుంటాయి. ఎన్నెన్నో ఎవరో మూడబడ్డాయి కరోనా వల్ల. అంటే విశ్వసనీయంగా తెలిసిందా ఏదన్నా ఏదో తూటు మంత్రంగా అంటే ఆయన మీద కొన్ని ఇట్లా స్ప్రెడ్ అవుతుంటాయి. ఆ స్ప్రెడ్ అంటే నాకు తెచ్చిన ఇది నువ్వు ఆ ఫోన్ ఎత్తగానే వెంటనే చెప్పింది అదే. కానీ అదైతే నాకు రాలేదు కానీ మొత్తానికి అయితే కొద్ది రోజులు వచ్చిందో పెడతా చూడు. నెల రోజుల్లో మొత్తం 2 నెలలు 3 నెలలు కానీ స్క్రీన్ దూరంగా ఉన్నారని ఒక డిసిషన్ జరిగిందంట. అది అంతవరకు మాత్రం తెలుసు నాకు. అది మరి అది వాళ్ళు చల్లారి వరకు వాళ్ళు టీడీపీలో లోకేష్ వాళ్ళు కొద్ది కోపాలు చల్లారి వరకు ఈ ఎలక్షన్ 3 ఎంత హడావిడి తగ్గుతుంది కదా ఈ లోపు 2-3 నెలల్లో. అప్పటి వరకు స్క్రీన్కి దూరంగా ఉంటాడు అనేది ఒక టాక్. అదండి నాకు తెలిసిన సమాచారం అయితే. మీకు అది పెడతా చూడు. పెట్టండి. ఇంకేంటి సార్? ఏమని చెప్పాలి మీరే, పెట్టాను మీకు చూడండి. మీరు అక్కడ నేను ఎక్కడైనా ఏమో ఎట్ట కలుస్తామో చెప్పలేం కదా, ఎట్టెట్టో జరగచ్చు. పెట్టే చూడండి. పొరపాటునే మామిడి సాక్షి కలిస్తే కొంతమందిని తీసుకెళ్తారు అక్కడికి. అంతేగా ఆయన చెప్పింది చేసేవాళ్ళు ఒకళ్ళు కావాలి కదా, యూనిట్ కావాలి కదా. దాటోడు అక్కడ ఆంధ్ర పట్టు లేదు, అంత తెలంగాణ బ్రెడ్లు తెలంగాణ బ్రాహ్మణులు వీళ్ళతో ఆంధ్ర. అది కూడా పెద్ద మైనస్ అక్కడ, దానికి ఛానల్కి పెద్ద మైనస్. ఎవడ యాదగిరి రెడ్డి వాడికి ఏం తెలుసు, రోడ్డు మీద నేను కొట్టించుకుని యాదగిరి రెడ్డి అని కూడా అసలు ఏమి రాదు, మొద్దాడు. నేను రోడ్డు మీద తిరిగి కొట్టించుకుంటుంటే నాకు తెలుస్తుంది ఆ నొప్పి. ఎంత మొద్దు కంటే దారుణం అంటాడు. వాడిని తీసుకొచ్చి దాన్ని రాదు అసలు, అక్షరం ఒక్క రాదు అది. గేదెలుగా వచ్చిన కూడా మరి ఇలా కూడా బుద్ధి ఉండాలి అబ్బా, ఇదంతా సాఫ్ట్ జర్నలిజం, అదంతా నడవదు ఇప్పుడు. కత్తితో కోసినట్టు ఉండాలి, అది తెలియదు ఉండాలి. అవును, దెబ్బకి దెబ్బ తీయాలి, అది చేత కాదు. అవును.